చేదైనా తీయగా ఉంటుంది అంట. ఇప్పుడు నేటి విశ్వాసుల పరిస్థితి ఎలా ఉన్నాయి అంటే రోజు వినే వాక్యమేగా, ఏముందిలే అని చెప్పి చాలా ఈజీగా తీసుకుంటారు. కానీ యేసయ్య మాటలు ఎప్పుడు ఎలా మనకు అవసరం అవుతాయో మనం చెప్పలేం. ఇప్పుడు ఆ తేనె పట్టునే తొక్కి వేసే బదులు ఆ తేనె పట్టు దాచుకున్న ఎడల ఆకలైనప్పుడు ఆ తేనె పట్టు మనకు ఉపయోగపడింది కదా. దాన్ని తొక్కి వేసి పాడు చేయటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ఆకలేసినప్పుడు ఆ తేనె పట్టు ఉపయోగపడింది. అలాగే నీకు అనారోగ్య పరిస్థితుల్లో, నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందిలో ఉన్నప్పుడు, నువ్వు బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు నీకు ఉపయోగపడతాయి. హల్లెలూయా. ఎప్పుడు వినే మాటలాగే ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఎలా ఆ మాట నిన్ను తాకిద్దో నీకే తెలియదు. ఎప్పుడు ఆ మాట నిన్ను ఎలా పోతొచ్చిందో నీకే తెలియదు. కాబట్టి యేసయ్య మాటలు వినడానికి నువ్వు ఎప్పుడు కూడా ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈవిడ పాపే అయినప్పటికీ ఆవిడ జీవితం మార్చబడడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? యేసయ్య మాటలు వినడానికి ఇష్టపడింది. ఆమెలో ఉన్న తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టింది. రెండవదిగా, మొట్టమొదటిగా యేసయ్య మాటలు వినడానికి ఇష్టపడింది. రెండవదిగా తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టింది. ఇది ఎలా చెప్పగలవు అంటే దానికి కూడా మన దగ్గర ఆధారం ఉంది. యోహాను సువార్త 4:28. ఆ స్త్రీ ఆ కొండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి చాలన్న. ఆ స్త్రీ కొద్ది నిమిషాలు యేసయ్య మాట్లాడిన వెంటనే ఏం చేసింది? ఆ కొండని విడిచిపెట్టింది. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఆవిడ ఊరు బయటికి పాపము చేయడానికి ఏం అర్థం పెట్టుకుని వెళ్తుంది? కొండని అర్థం పెట్టుకుని వెళ్తుంది. ఆవిడ జీవితానికి పట్టిన పాపమే ఏంటంటే కొండే. ఆ కొండే అడ్డం పెట్టుకొని పాపం చేయడానికి వెళ్తుంది. అందరూ నన్ను నీళ్ళు చీదుకోవడానికే వెళ్తుందేమోలే, నీళ్ళు తెచ్చుకోవడానికే వెళ్తుందేమోలే అనుకోవాలి కదా. కానీ జనులందరికీ తెలిసి ఆవిడ ఒక పాపని. ఆవిడ మాత్రం ఒక కొండను అడ్డం పెట్టుకుని మధ్యాహ్నాల సమయంలో 12 గంటలు అప్పుడు ఊరు బయటకు వెళ్ళి నీళ్ల వంకతో ఆవిడ పాపం చేస్తుంది. పాపముతో ఆవిడ జీవితం నింపబడింది. అయితే యేసయ్య మాట్లాడిన వెంటనే ఆవిడ ఏం చేసింది తెలుసా? ఆ కొండను అక్కడికక్కడే విడిచిపెట్టింది. హల్లెలూయా. నీలో ఉన్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. మొట్టమొదటిగా యేసయ్య మాటలు వినడానికి ఇష్టపడాలి. పరిశుద్ధులతోనే యేసయ్య మాట్లాడు, పాపితో కూడా యేసయ్య మాట్లాడతాడు. పాపి జీవితాన్ని మార్చడానికి యేసయ్య ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. నేను ఇంకా పాపిని, నేను దేవుని ముందు చూడడానికి అర్హత లేని వాడిని చాలా మంది ఏడుస్తూ ఉంటారు. వాళ్ళతో చెప్పండి మీరు ఎలాగా, యేసయ్య వచ్చింది నీ కోసమే. యేసయ్య వచ్చింది ఎవరి కోసం? నీ కోసమే. మనుష్య కుమారుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్న వారు ఆయనకు కావాలి, పాపంలో పడిపోతున్న వారు ఆయనకు కావాలి. ఎందుకంటే వారు కూడా నశించిపోయి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. 99 గొర్రెల దొడ్డిలో ఉండి ఒక గొర్రె తప్పిపోయినా ఆ గొర్రె కోసం వెళ్తాడండి ఆ ప్రేమమయుడు. అంత కృప కలిగిన వాడైనా, అంత ప్రేమ కలిగిన వాడైనా ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి నీలో లోపల ఎత్తుపడుతున్నాడు, నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆవిడతో మాట్లాడిన కొద్ది నిమిషాలు ఏం మాట్లాడాడో తెలుసా? మనం చదువుకున్నాం కదా, నీకు 5 భర్తలు ఉన్నారు, నీతో నువ్వు కలిగిన భర్త కూడా నీ భర్త కాడు అంటే నిజాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయినా ఆ మాటలు స్వీకరించింది. యేసయ్య ఆవిడ మారాలని కోరుకున్నాడు కాబట్టి ఆవిడలో ఉన్న తప్పుని ఎత్తిపట్టాడు. చాలాసార్లు సేవకులు లేదా మన తోటి విశ్వాసులు నువ్వు ఈ విషయంలో మారితే బాగుంటుందేమో, నువ్వు ఈ విషయంలో ఈ తప్పు చేస్తున్నావు అని చెప్పి కొన్ని విషయాల ద్వారా గద్దించినప్పుడు లేదా వాక్యం ద్వారా దేవుడు గద్దించినప్పుడు మనం ఆ మాటలు తీసుకోలేము. ఇటీవల కాలంలో మన స్వర్ణభారత నగర మందిరంలో ఒక ఆవిడ ప్రార్థనకు రావట. చాలా వారాలు మొత్తానికి ఆరోగ్యం బాగాలేదేమోలే, ఎందుకు రావట్లేదోలే అని చెప్పి కొన్నాళ్ళు పట్టించుకోలేం. తర్వాత ఒకరోజు ఒకళ్ళ ద్వారా తెలిసింది ఏమనంటే ఆ వాక్యం ఏందో నా గురించి చెప్పినట్టు అనిపిస్తుంది, నాకు రాబుద్ది అంటున్నాడు. అవును మరి 150 మంది ఉన్న సంఘంలో 150 మంది కూర్చున్న సంఘంలో ఆవిడ గురించే చెప్పడానికి నిలబెట్టుకున్నాడు దేవుడు. ఏమో ఆవిడతో మాట్లాడాలని, ఆవిడ జీవితాన్ని మార్చాలని దేవుడు చెప్పాడేమో, కానీ ఆవిడ మార్చబడడానికి ఇష్టపడాల కాబట్టి మందిరానికి
అయిపోయింది. ఇప్పుడు దేవుడు నీ జీవితాన్ని దర్శించాలనుకుంటున్నాడు, నేను ఎలాగైనా మార్చాలనుకుంటున్నాడు. ఈ మందిరం కాదు, ఇంకొక మందిరానికి వెళ్ళావు, అక్కడ సేవకుడి ద్వారా దేవుడు గర్తిస్తాడు. ఆయన కూడా నేను తిట్టినట్టేనా? ఆయన కూడా నిన్నే ఉద్దేశించి మాట్లాడాడా? అక్కడికి మానేస్తావు, ఇంకో చోటకి వెళ్తావు, అక్కడ కూడా. ఇంకా నేను చెప్పాలంటే నీ తండ్రి సంఘంలో దొరికినంత ప్రేమ పక్కన సంఘంలో దొరకదు. ఇక్కడంటే అడిగితే ఒకటికి 10 సార్లు వచ్చి బద్దలు ఆడతాం, పక్క సంఘంలో బద్దలు ఆడగా ఆ విషయం అడుగుతుంది. తిరిగి 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 మొత్తానికి మళ్ళీ వచ్చినాము. వాళ్ళ అబ్బాయికి బాగాలేదు. మా అమ్మ ప్రార్థన చేశారు, మన పాస్టర్ గారు, నాకు నోట్లోకి వచ్చింది, మొన్న అక్కడికి వెళ్ళామంటే ఆయన చేయలేదా అని. నేను కొంచెం ధీటుగానే మాట్లాడతాను. ఎందుకు అంటే వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియాలి కదా, మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలి. మన చిన్న పాస్టర్ గారు అడుగుతూ ఉంటారు, కొంచెం నువ్వు నోరు కంట్రోల్లో పెట్టు. ఏంటండి నోరు కంట్రోల్లో పెట్టుకునేది అని చెప్పి నేను సమర స్త్రీని చూపించాను ఆ రోజు మన పాస్టర్ గారు. దేవుడు ధీటుగా మాట్లాడలేదా? 6 భర్తలు నువ్వు కలిగి ఉన్నావు అని చెప్పినప్పుడు ఆ మాట స్వీకరించింది కాబట్టి ఆవిడ జీవితం మార్చబడింది. ఇప్పుడు ఈవిడ తప్పు చేస్తుంది, ఈవిడిని ఉద్దేశించి కాదు మనం మాట్లాడింది, దేవుడు మార్చగలుగుతున్నాడు కాబట్టి మీ ద్వారానో నా ద్వారానో దేవుడు మాట్లాడాడు. ఆ విషయాన్ని తల్లికి అలిగి వెళ్ళిపోతే ఎవరి మీద అలిగినట్టు? మా మీద, దేవుడి మీద. తీసుకోలేరు. ఇప్పుడు నీకు ఒక అందమైన రూపులు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి నీలో ఉన్న మలినాన్ని వేరేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఒక కుండని మనం తీసుకున్నామండి. ఒకసారి ఒక కుండ గురించి వాక్యం చెప్పాం, మీకు గుర్తుందో లేదు? కుండ గురించి చెప్పే వాక్యం ఆ రోజంతా కుండ గురించి. ఒక కుండకి అందమైన రూపం రావాలి అంటే కుండ మొట్టమొదటిగా ఎలా తయారు చేయబడుతుంది? బంగారంతోనా, వెండితోనా, ఇత్తడితోనా, రాగితోనా? విలువైన వాటితో కాదు, మట్టితో. కానీ తీసుకొచ్చి మట్టి ఉన్నది ఉన్నట్టుగా కుండ తయారు చేస్తే కుమ్మరి కుండ నిలబడిందా? నిలబడదు. మొట్టమొదటిగా మట్టిని తీసుకువచ్చి కుమ్మరి ఏం చేస్తాడు? దాన్ని తొక్కడం ప్రారంభిస్తాడు. తొక్కబడ్డానికి ఇష్టపడింది కాబట్టే దాని ప్రాసెస్ కొంచెం మారింది. తొక్కబడిన తర్వాత దానిలో ఉన్న మలినం అంతా తీసేస్తాడు. దాంట్లో ఉన్న గాజు పెంకులు కానివ్వండి, రాళ్ళు కానివ్వండి, సీసా పెంకులు కానివ్వండి, అంటే మట్టితో ఎన్ని రోజులు ఈ మలినం అంతా మిళితమైపోయింది. ఇప్పుడు ఈ మట్టిలో ఉన్న ఈ మలినం మొత్తం తీసేస్తా ఉంటే ఆ మట్టికి బాధే. మట్టి నుంచి చేయబడ్డ నీలో కూడా పాపం ఉంది. నిన్ను పరిశుద్ధంగా దేవుడు మార్చాలన్నా, నిన్ను సువర్ణంగా మార్చాలన్నా, తనతో కూడా తన రాజ్యంలో ఉంచుకోవాలంటే నీలో ఈ మలినం ఉండకూడదు. కాబట్టి నీలో ఈ మలినాన్ని వేరేసేటప్పుడు నీకు బాధే, అయినా ఓర్చుకోవాలి. అవి తీసివేస్తున్నాడు అంటే, నీలో ఒక్కొక్కటిగా వేరేస్తున్నాడు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు కావాలని కోరుకుంటున్నాడు, నీవు తనతో కూడా తన రాజ్యంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా! అందుకే నీలో ఉన్న తప్పులు ఎత్తిపడుతున్నాడు. నువ్వు ఇప్పటికైనా మారాలి. నీ జీవితాన్ని ఇప్పటికైనా నువ్వేం చేయాలి? మార్చుకోవాలి. అలా మార్చుకోవటం మానేసి అలిగి వెళ్ళిపోవటం వలన, నొచ్చుకోవటం వలన మనకేమొచ్చింది? మనుషుల్ని చూసి చెప్పడానికి నిలబడి చెప్పేది మనిషి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా! మీ జీవితాలు మార్చబడటం వల్ల సేవకుడికి లాభమా? కింద మెట్లు మీరు దిగంగానే 1 లక్ష రూపాయలు దొరుకుతాయా? 10 రూపాయలు కూడా దొరకదు. మరి ఏంటంటారు? ఏదో ఒకటి తాగు అంటే బ్రాహ్మణ అంటారు. వాడు కొన్ని మంత్రాలు చదువుతారు, అర్థం అవుతుందా? మునుగు పట్టి చదువుతారు, ఒక్క ముక్క అర్థమైందా? చదివేయచ్చు. సేవకుడు కూడా ఏదో ఆయనకు నచ్చి చెప్పుకోవచ్చు, 4 అధ్యాయాలు బైబిల్ గురించి వెళ్ళిపోవచ్చు, అవసరంలా. కానీ నిన్ను సరిచేయాలని ప్రయాసపడుతున్నానంటే ఆ ప్రయాస వెనక ఉన్న గొప్ప వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా! నిన్ను మార్చాలనుకుంటున్నాడు. నీ జీవితంలో ఉన్న పాపం అనే మలినాన్ని తీసివేయాలనుకుంటున్నాడు. ఆ సమరయ స్త్రీ కూడా పాపముతో నింపబడింది. ఆవిడ జీవితం అంతా పాపమే. వెలివేయబడిన స్త్రీ, తీసివేయబడిన స్త్రీ. కానీ ఆవిడ జీవితంలోకి యేసయ్య ప్రవేశించాడు. ఆవిడ జీవితం మార్చబడటం ప్రారంభమైంది. హల్లెలూయా! యేసయ్య ఈ రోజు నీ జీవితంలోకి వచ్చాడు. నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసయ్య మాట వినడానికి నువ్వు ఇష్టపడాలి. హల్లెలూయా! రెండవదిగా, నీలో ఉన్న తప్పుల్ని ఎత్తుపట్టు చూసినప్పుడు ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టేదని కనుకుంటే ఖచ్చితంగా ప్రభు యొక్క కనికరాన్ని పొందుకుంటావు. హల్లెలూయా! సామెతల గ్రంథంలో ఉందా? ఆ
విడిచిపెట్టేవాడు, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడు. నువ్వు కనికరింపబడాలంటే నీ తప్పు నీకు ఎత్తుబడి దేవుడు చూపించినప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటాను, నీకు అనుకూలంగా నేను జీవిస్తాను అని చెప్పి నువ్వు గొప్ప ప్రార్థన చేయాలి. అప్పుడే ఒక విశ్వాస జీవితానికి ఒక అర్థం. హల్లెలూయా. మూడవదిగా ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా? కుండ విడిచిపెట్టి పరిగెత్తిందంట. కుండ విడిచిపెట్టి పరిగెత్తిందా? కుండ వేసుకొని మళ్ళీ పరిగెత్తిందా? కుండ విడిచిపెట్టి ఎక్కడికి పరిగెత్తింది? ఊర్లోకి పరిగెత్తింది. తను తెలుసుకున్న స్వార్థ ఇంకొక నలుగురికి చెప్పటమే ఆవిడ వంతు. ఇక్కడ గొప్ప విషయం ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఆ సమరయ స్త్రీ ప్రాంతం అంతా మార్చబడాలి. సమరయ ప్రాంతం అంతా మార్చబడాలి. ఎవరని చెప్పుకున్నాం? వీళ్ళు విలువేయబడ్డ జనాలు. వీళ్ళతో మాట్లాడటానికి కూడా యూదులు ఇష్టపడేవాళ్ళు కాదు. యూదులు అంటే దేవుని బిడ్డలే, కానీ దేవుడే ఆ ప్రాంతాన్ని మార్చాలనుకున్నాడు. కానీ ఆ ప్రాంతం మొత్తం మార్చబడ్డానికి దేవుడు ఆ మట్టిలో నుంచే పాపంతో నింపబడ్డ ఒక మాణిక్యాన్ని లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈవిడ ఊరిలోకి పరిగెత్తుకు వెళ్ళి, ఇదిగో నేను చేసిన నాతో చెప్పిన యేసయ్య చూద్దరు రండి, ఆయన ఎన్నో కార్యాలు చేశాడని విన్నాం కదా మనందరం, ఆయన మన ఊరికి వచ్చాడు, నాతో మాట్లాడాడు, రండి రండి ఆయన చూద్దామని చెప్పి కొంత మాట్లాడినప్పుడు ఊరూరు కదిలి ఆవిడ మాట విని ఆ బావి దగ్గరకు వెళ్ళింది. వచ్చి చూడండి, నాకు చెప్పిన యేసయ్యని అందరం చూద్దాం రండి అని చెప్పి ఊరు మొత్తాన్ని తీసుకొని వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరితో కూడా యేసయ్య మాట్లాడినప్పుడు వాళ్ళందరూ వారి బ్రతుకులను మార్చుకొని అక్కడే మోకరించి, అయ్యా ఇంకొక 2 రోజుల మీద మాతో ఉండండి అయ్యా, ఒక్క 2 రోజులు మాతో ఉండండి అయ్యా, మేము పాపలు అని మమ్మల్ని అందరూ వెలివేశారయ్యా, నువ్వు మాతో ఉంటావా, నువ్వు మమ్మల్ని చేర్చుకుంటావు అన్నప్పుడు యేసయ్య ఖచ్చితంగా నేను మీతో ఉంటా అని చెప్పి 2 రోజులు ఆ ప్రాంతంలో నివసించారు. ఆయన మాటలు విన్న సమరయులు అందరూ కూడా మార్చబడ్డారు. ఈ రోజున వెలివేయబడ్డ ఒక జనాంగం గురించి బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయబడింది. ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ప్రభు రాశారు అంటే గల కారణం, ఆ ప్రాంతం అంతా మార్చబడింది. ఎవరి ద్వారా? ఒక పాపి ద్వారానే. ఈ రోజు నిన్ను వాడుకొని నీ కుటుంబాన్ని మార్చాలనుకుంటున్నాడు, నిన్ను వాడుకొని నీ బంధువులు మార్చాలనుకుంటున్నాడు, నిన్ను వాడుకొని నీ ఇరుగు పొరుగు వారందరిలో ఒక ఘనమైన సాక్షిగా నిన్ను నిలవబెట్టాలి. నీ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేను తీసివేయబడిన వాడిని, నా జీవితం ఎందుకు ఉపయోగపడదని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు నీలాంటి వారే నాకు కావాలి, తీసివేయబడిన వారే ఆయనకు కావాలి, వెలివేయబడిన వారే ఆయనకు కావాలి. వారి జీవితంలోకి యేసయ్య వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మనకి ఇక్కడ సమరయ స్త్రీ ద్వారా ప్రభువు చూపించాడు. ఖచ్చితంగా దేవుడు ఆ పాపిని ప్రేమించినట్లే నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆమెను చేర్చుకున్నట్లే నిన్ను నన్ను కూడా ఆయన చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు చేయాల్సిందేంటి? ఆయన అన్ని వాగ్దానాలు చేసేసాడండి. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. అదే యోహాను సువార్తలో తీయొద్దు. అదే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఉంటుంది, నేనుండు స్థలంలో మీరుండులాగున స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. ఆయన ఆల్రెడీ స్థలం సిద్ధపరచ వెళ్ళిపోయాడు. స్థలం నీ కోసం ఎంతో సిద్ధం చేశాడు. నీకంటూ ఒక స్థలాన్ని కాదు, ఒక గొప్ప గృహాన్ని, ఒక గొప్ప స్థానాన్ని, ఒక గొప్ప కిరీటాన్ని అయితే తయారు చేసి ఉంచాడు. కానీ దాన్ని పొందుకునే వంతు నీ చేతుల్లో ఉంది. ఆయన మాట వినడానికి ఈరోజు ఇష్టపడుతున్నావు? ఇష్టపడాలి. ఆయన మాటలు వినడానికి ఇష్టపడాలి. రెండవదిగా ఆయన మాటలు వినాలి. నీవు ఆ మాట ద్వారా బలపరచబడాలి. నీలో ఒకవేళ తప్పులు ఉన్న ఎడల, నీ జీవితంలో మార్చుకోవాల్సిన లక్షణాలు ఉన్న ఎడల అవి నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడిన వెంటనే తప్పులు ఒప్పుకొని ఇక అక్కడ విడిచిపెట్టి వెనుదిరిగి పారిపోయింది. ఆవిడ వెనుదిరిగి పారిపోవాలి. ఇక ఎప్పుడు ఆవిడ తిరిగి ఆ కొండ దగ్గరికి వచ్చినట్టు రాయబడి వెనుదిరిగిన జీవితం. ఇక పాపాన్ని విడిచిపెట్టింది జీవితంలో. ఆ పాపం చూడు సమరయ స్త్రీ వల్ల చాలాసార్లు విడిచిపెట్టిన దాని మీద మోజు ఎక్కువ, విడిచిపెట్టిన వాటి మీద ఆశ ఎక్కువ ఉంటుంది. ఏదైతే వద్దనుకున్నామో దాని వైపే మనసు లాగుతూ ఉంటుంది.
ఆవిడకి ఆ పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆవిడ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చి ఉండవచ్చు, కుటుంబం గడవడం కొంచెం కష్టమై ఉండొచ్చు. ఎందుకంటే ఆవిడ బతుకు తెరివే అది కదా, ఆవిడ పనే అది, ఆవిడ సంపాదనే దాని మీద. ఆ పని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత విలువను పొందుకుంది. అయితే జీవన విధానం కష్టమైందేమో, అయినా ఆ పాపం జరగను. నువ్వు ఒక పాపాన్ని విడిచిపెట్టావు అంటే ఏసునామములో ఆ పాపం జోలు నువ్వు వెళ్ళకూడదు. లేదా నీకు ఏదైనా అవసరం ఉందనో కట్టు పరిస్థితులను నువ్వు మరలా తిరిగి వెళ్ళావు అంటే నీవు పొందుకున్న మహిమ, నువ్వు పొందుకున్న ఘనత, నువ్వు పొందుకున్న సాక్ష్యం మొత్తం నువ్వే చేతులలో పాడు చేసుకున్న దానితో దేవుడి దృష్టిలో హేయమైందని ఎంచము. ఒక్క విశ్వాసం కలిగింది, కానీ ఎందుకు అపవిత్రపరచబడింది? తాను కక్కిన వాంతికి తను తిరగవడం వలన విశ్వాసం కలిగింది కుక్క కదండి. కానీ దాంట్లో నచ్చని ప్రవర్తన దేవునికి ఏంటిది? మనిషికైనాను కక్కిన వాంతిని ఇష్టపడతారు ఎవరైనా? ఇష్టపడతావా? వాసన చుట్టానికి కూడా ఇష్టపడతావా? అరే నువ్వు కక్కిన వాంతేగా చిట్టెత్తున్నారు మొహం. ఏముడు కక్కిన వాంతి నువ్వు ఎత్తుతావా? ఎత్తదు, ఆవిడ కక్కింది కూడా ఎత్తదు, చీడరము. అలాంటిది కక్కి వేసిన పాపం చూడు ఎలా వెళ్తున్నావు నువ్వు? కక్కిన వాంతితో పౌలు పోల్చుకున్నట్లుగా నువ్వు పోల్చుకోవాలి. పూర్వం హింసకుడే, పూర్వం దూషకుడే, పూర్వం హానికరుడు, అది పూర్వం. అది పూర్వం. నీ జీవితంలో నీ గతంలో పాపం ఉండొచ్చు, అది గతం అయిపోయింది. ఇక భవిష్యత్తు నీ ముందుంది. నీ భవిష్యత్తుని దేవుడు నీ చేతుల్లోనే పెట్టాడు. ఈ దినం నుంచి ప్రభు మాటని విని నీ జీవితాన్ని మార్చుకుని ప్రభు తట్టు తిరిగావో ఖచ్చితంగా దేవుడు నీకు ఒక గొప్ప ఘనతనిస్తాడు. హల్లెలూయా. వేలు వేయబడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, నేను పాపిని, నేను ఎవరికి అవసరం లేదు నువ్వు అనుకుంటున్నావేమో, ఖచ్చితంగా ఏసీ అంటున్నాడు, నువ్వు నాకు కావాలి. నువ్వు ఎవరికి అవసరం లేకపోయినా నువ్వు నాకు కావాలి, నేను మాత్రం నీకు ఎప్పుడు తోడుగా అంటాను. హల్లెలూయా. కాబట్టి ఆ చాచపడ్డ చేతుల వైపు వెనుదిరగకుండా మనం వద్దాం. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజున నీ జీవితంలో ఒక గొప్ప ఘనమైన కార్యాన్ని చేస్తాడు. ఆ స్త్రీ జీవితంలో చేశాడు. ఆవిడ మాట విని ఊరంతా మార్చబడింది. నీ మాటను బట్టి నీ కుటుంబం మార్చబడింది. నీ ప్రవర్తన బట్టి నీ ఇరుగు పొరుగు వారు కూడా మార్చబడతారు. అప్పుడు నీకు విలువ, నీకు ఘనత, నీ జీవితం పూర్తిగా దేవుడు తిరగరాయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మన జీవిత విధానం మార్చుకుందాం. ప్రభు వ్యక్తి కృపతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ కొద్ది వాక్యాన్ని ప్రభువులు వారు దీవించి ఆశీర్వదించి మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరము కూడా. చెప్పబడిన వాక్యాన్ని తలపోస్తున్నాను. చెప్పబడ్డ వాక్యాన్ని ఎవరు కూడా ఆలోచనగా ఉండదు. వెంటనే మోకరించి అయ్యా నాలో ఏమైనా లోపం ఉన్నాడు, అది చిన్నదే కానీ కొద్దిదే కానీ ఈరోజే నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, ఈరోజే నా జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్నాను.